ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ముక్కు నుంచి మన లంగ్స్ చివరిల వరకు, ముక్కు గొంతు అట్లాగే లంగ్స్లో వాయునాళాల ద్వారా ఆ లంగ్స్ టిష్యూ వరకు వెళ్ళి ఎక్కడైతే ఆక్సిజన్ బాడీకి సప్లై చేస్తుందో లంగ్స్, సో ఆ ఇంటర్ఫేస్ వరకు రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ అనేది ఏవైనా బయట నుంచి వచ్చే ఆర్గానిజమ్స్, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగల్ కానివ్వండి, సో ఇట్లాంటి ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అది బాడీ దాన్ని డిఫెండ్ చేస్తుంది. జనరల్గా బాడీలో ఉండే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్, సో ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఇమ్యూనిటీ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో అది ఆ డ్యామేజ్ స్టార్ట్ చేస్తుంది. ఆ లోపల వైరస్ నంబర్స్ పెరిగి ఆ టిష్యూని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఆ ప్రాసెస్లో ఎక్కువగా అంటే అది ఎక్కువ సెన్సిటివ్గా అయిపోవడం, రెస్పిరేటరీ ట్రాక్ట్ సెక్రిషన్స్ ఎక్కువగా రావడం, కొంచెం ఆయాసం లాంటి ఇబ్బందులు రావడం, సో ఇట్లాంటి లక్షణాలు కలుగజేస్తూ మెల్లిమెల్లిగా అది లంగ్స్లోకి వెళ్ళి, సో లంగ్స్లో ఎప్పుడైతే న్యూమోనియా కాజ్ చేస్తుందో దానివల్ల సివియరిటీ పెరుగుతుంది. ఒకసారి లంగ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఆ లంగ్ ఫంక్షన్ తగ్గిపోయి అది ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోయి దానివల్ల అది సరిగ్గా ఆక్సిజన్ అందించలేకపోతే ఆక్సిజన్ మీద ఆధారపడిన మన ఇతర బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా సఫర్ అవుతాయి. సో అలా ఎప్పుడైతే లంగ్స్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు నుంచి ఆ సివియర్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది.